దుంప గడపలో గడప గడపను అంతుచిక్కని వ్యాధి వణికిస్తోంది. గ్రామస్తులకు విపరీతమైన జ్వరం, కీళ్ల నొప్పులు, ఒళ్ళువాపులు, ఏవేవో వింత అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అసలు వ్యాధి నిర్ధారణ కాకపోవడంతో వైద్యం ఎలా చేయాలో తెలియక డాక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. వింత వ్యాధి ఈ కుగ్రామాన్ని పట్టి పీడిస్తోంది. విపరీతమైన జ్వరం, ఒళ్ళు వాపులు, కీళ్ల నొప్పులతో గ్రామస్తులు ఆకస్మికంగా మంచం పట్టేస్తున్నారు. పేద ప్రజలు ప్రభుత్వాసుపత్రులకు, కాస్తో కూస్తో ఉన్నవాళ్లు ప్రైవేట్ ఆసుపత్రులకు క్యూలు కడుతున్నారు. అయితే వింత వ్యాధికి ఏ రీతిన చికిత్స చేయాలో తెలియక వైద్యులు తలలు పట్టుకుంటున్నారు. కార్పొరేటు, ప్రైవేట్ ఆసుపత్రులు మాత్రం ఆ టెస్టులు, ఈ టెస్టుల పేరిట నిలువు దోపిడీ చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలంలోని ఓ చిన్న పల్లె దుంప గడప. ఈ గ్రామంలో వింత వ్యాధి ప్రబలుతోంది. జ్వరం, కాళ్ళు చేతులు నొప్పులు, కీళ్ల నొప్పులు, ఒళ్ళు వాపులు, మొహంపై నల్లటి మచ్చలు, ఇలా ఎన్నో అనారోగ్య లక్షణాలు గ్రామస్తుల్లో కనిపిస్తున్నాయి. ఏ వైద్యుడు వ్యాధి నిర్ధారణ చేయలేకపోతున్నారు. వైద్య సాయం కోసం నిరుపేద, మధ్యతరగతి రోగులు సర్కారు దవాఖానాలకు వెళ్లినా ఏ ప్రయోజనం ఉండడం లేదు. అటు కాస్తో కోస్తో ఉన్నవారు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు పరుగులు తీసినా సొమ్ములు పోగొట్టుకోవడం తప్ప వింత రోగానికి చికిత్స మాత్రం దక్కడం లేదు. జిల్లా వైద్యశాఖాధికారులు గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి రోగులకు మనోధైర్యం కల్పించాలని, వింత రోగం మూలాలు కనుక్కొని వైద్య సాయం అందించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. దుంపగడప లేదంటే ఒక నెల 2 నెలల నుంచి బాగా జ్వరాలు, దాని మీద కాళ్ళు చేతులు నొప్పులు, ముక్కులు వాపులు, అడుగు వేయలేకపోవటం చాలా దారుణంగా ఉన్నాయండి. గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా వెళ్ళినా ప్రయోజనం ఉంట్లా. మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి అడ్మిట్ అయ్యి సీసాల దాకా వెళ్తుంది కానీ ఆ నొప్పులు వాపులు మట్టుకు అసలు తగ్గట్లేదు. ముందు ప్రస్తుతం వాటర్ ప్రాబ్లం చాలా ఖచ్చితంగా ఎక్కువగా ఉందండి. అసలు దుంపగడప అసలు వాటర్ అయితే అసలు చూస్తామనో అసలు తాగలేమండి. అసలు జ్వరాలు, కాళ్ళ నొప్పులు అలా ఉండటం వల్ల చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ పచ్చంగా మా దుంపగడపలోనే చాలామంది ఎన్నో మందులు వాడినా కానీ ఫలితం ఉండట్లేదు. అసలు మా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నారు, మందులు ఇస్తున్నారు, అయినా తగ్గుతలేదు. ఈ జ్వరాలు వచ్చి కీళ్ళ నొప్పులు చాలా ఇబ్బందిగా ఉంటే చాలా ఇబ్బందులుగా నడుతున్నారు. అసలు అడుగు తీసి అడిగేయలేకపోతున్నారు. అసలు మేము ఎక్కడికన్నా బయటకు వెళ్తుంటే మీది దుంపగడప కదా, అసలు మీ ఊరు చాలా వ్యాధి ఉందంట కదా, మా ఇటువైపు రావద్దు అంటున్నారండి. దాన్ని బట్టి దీనికి ఇది స్పందించి ఎవరన్నా కొద్దిగా మమ్మల్ని ఆదుకుంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నామండి. గ్రామంలో సుమారు 7,000 మంది ఉండగా దాదాపు అందరూ అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నారు. వ్యాధి ఎందుకు వస్తుందో తెలియడం లేదని, తొలుత 101, 102 వరకు జ్వరం వచ్చి కాళ్ళు ఉబ్బిపోతున్నాయని గ్రామస్తులు తెలిపారు. అనంతరం మరెన్నో రోగ లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పారు. కిడ్నీ, లివర్ టెస్టులు చేయించుకున్నా రోగ నిర్ధారణ కావడం లేదని తెలిపారు. ఈ వ్యాధికి వైద్యులు ఇస్తున్న మందులు వేసుకుంటుంటే రోగం తగ్గకపోగా చర్మ వ్యాధులు వస్తున్నాయని తెలిపారు. మా అమ్మగారికి, నాకు, మా అక్కకి, మా అక్కల పిల్లలు కూడా ఇలాగ ఫస్ట్ 2 రోజులు అయితే జ్వరాలు వచ్చినాయండి. ఇక్కడ అయితే ఆశా వర్కర్లు వచ్చి చూపించే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఆకివీడు వెళ్ళమన్నారండి. హాస్పిటల్కి వెళ్తే చూసి మా అమ్మగారికి, మా అక్కకి మామూలుగా టెస్టులు చేశారు. నాకైతే చూసి వైరల్ ఫీవర్ అని ట్యాబ్లెట్స్ ఇచ్చారు. సో జ్వరం అయితే 2 రోజుల్లో అయితే తగ్గిపోయింది. కానీ తర్వాత నుంచి అండి మొత్తం ఈ బాడీ పెయిన్స్, ఈ ముక్కు మీద మచ్చలు రావడం, ఈ చేతి మీద ఈ మచ్చలు రావడం వచ్చినాయండి. మా అమ్మగారికి అయితే కాళ్ళు కూడా మొత్తం ఉబ్బిపోయి నడవలేని పరిస్థితిలో ఉన్నారండి. డాక్టర్లు టెస్టులు చేశారు కానీ అంటే వాళ్ళు ఏం చేశారు, టెస్ట్లో కూడా ఏం చూసలేదు. లైక్ ఇది ఒక ఫ్లూ అని చెప్తున్నారండి. అది సో వాళ్ళు కూడా ఏంటంటే అంటే చిక్కంది అని చెప్తున్నారు. నాకు ఫీవర్ వచ్చిందండి మొన్న 15 డేస్ నుంచి. ఫీవర్ తగ్గింది కానీ కాళ్ళు నొప్పులు, ఈ మొహం మీద మచ్చలు, ముక్కుకున్న మచ్చలు మాత్రం తగ్గట్లేదండి. నేను ఇప్పుడు మెట్లు ఎక్కి కూడా దిగలేకపోతున్నానండి. పని చేసుకుందామన్నా ఒక 15 మినిట్స్ మించి నుంచోలేకపోతున్నాను. దీనికి ప్రాబ్లం ఏంటని హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా కానీ డాక్టర్స్ ఏం లేదమ్మా అని అన్ని టెస్టులు చేస్తున్నారు, ఏం లేదని చెప్తున్నారండి. ప్రాబ్లం ఏంటో అర్థం అవ్వట్లేదు. వెళ్ళిన చోటల్లా టెస్టులు అంటున్నారు, ట్యాబ్లెట్స్ అంటున్నారు. అవన్నీ వేసుకున్నా కానీ ఏం రిజల్ట్ తెలియట్లేదండి మాకైతేని. వింత వ్యాధిలో వింత లక్షణాలు కనిపిస్తున్నాయని, ఏసీ పెట్టుకొని పడుకున్నా రోగస్తునికి విపరీతమైన చెమటలు పట్టడం విడ్డూరంగా ఉందని,
అసలు బాడీలో ఏం జరుగుతుందో తెలియడం లేదని ఆవేదన చెందారు. వృద్ధులు, పిల్లలనే ఏ తేడా లేకుండా అందరినీ ఈ మహమ్మారి పట్టి పీడిస్తుందని గ్రామస్తులు వాపోతున్నారు. అసలు ఈ డిసీజ్ ఏమిటి, ఎందుకు వస్తుంది, ఎన్ని రోజులకు తగ్గుతుంది, అసలు తగ్గుతుందా లేదా అంటూ గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. నెల రోజుల పైనుంచి ఒక రకమైన జ్వరం, ఒక రకమైన కీళ్ళ నొప్పులు ఇబ్బంది పెడుతున్నాయి. దీని ఏంటని మేము ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయినా, ఎక్కడ జాయిన్ అయినా టెస్టులు చేస్తే అందులో అన్నీ బాగుంటున్నాయి. జ్వరం ఇవన్నీ ఈ కంప్లైంట్ అనేది ఏ నమూనాలో కూడా జరగట్లా. అలాగే ప్రభుత్వం నిన్న ఇలా జరుగుతూ ఉంటే మేము మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి వైరల్ ఫీవర్లని ప్రభుత్వ వైద్యులు మా ఎమ్మెల్యే గారు సూచించడం జరిగింది. అది ఫ్లూ జ్వరాలని చెప్తే ఫ్లూ జ్వరాలకి ట్యాబ్లెట్లు లేకపోతే ఎమ్మెల్యే గారు సూచన ప్రకారం, రఘురామకృష్ణ గారి సూచన ప్రకారంగా మేము ట్యాబ్లెట్లు 350 ట్యాబ్లెట్లు కొని ఫ్లూకి సంబంధించింది మేము ఇవ్వటం కూడా జరిగింది ఫ్రీగా. అది నేనే కొని ఆ రోజు ఇవ్వటం జరిగింది. కానీ ఆ ఫ్లూ జ్వరాలు అన్న దానికి కూడా ఇక్కడున్న సిబ్బంది ఎవరో కూడా తూతూ మంత్రం జ్వరం అని ఎవరో కూడా ప్రజలు మోటివేట్ చేయటం కానీ, ప్రజలకి మీకు ఇబ్బంది ఉండదు, ఇన్ని రోజుల్లో తగ్గుతుందని కానీ చెప్పడం ఎక్కడ జరగట్లా. వీళ్ళు ఎవరో చేయట్లా. అలాగే నేను గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక బాలికని తీసుకెళ్లారు. అది ఏ ఇంజక్షన్ చేశారో తెలియదు, 2 ఇంజక్షన్లు చేసేసారు, ఆ అమ్మాయి చనిపోయింది. గ్రామంలో పారిశుద్ధ పరిస్థితులు అంత అధ్వానంగా లేకపోయినా ఈ వింత వ్యాధి ఏమిటి ఇంతలా ప్రబలిపోతుందని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామంలో పేరుకు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు తప్ప రోగగ్రస్తులపై వైద్యులు అంతలా దృష్టి సారించడం లేదని ఆరోపించారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా గ్రామంలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయలేదని అన్నారు. ఇప్పటికైనా వైద్య శాఖ ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని, తమను వింత రోగం నుంచి కాపాడాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. వైద్య సాయానికి నోచుకోక దుంపగడపకు చెందిన టీనేజ్ గర్ల్ నిడమోలు దుర్గాలహరి ప్రాణాలు కోల్పోయింది. తమ పాపకు డ్యూటీ డాక్టర్ ఇంజక్షన్ల మీద ఇంజక్షన్లు చేశారని, అనంతరం పాపకు నోటి నుంచి నురుగులు వచ్చాయని పాప తల్లి తెలిపింది. వెంటనే ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లడానికి తాము ప్రయత్నించిన మార్గమధ్యంలోనే తమ బిడ్డ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని పాప తల్లి కన్నీరు మున్నీరయింది. గ్రామానికి చెందిన మరో చిన్నారికి 105 జ్వరం రాగా చిన్నారి బంధువులు పాపను ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పాపకు చికిత్స చేస్తున్నారు. మా ఆయనకి, మా బాబుకి, పాప ఎవరుగా ముగ్గురికి ఉందని తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ టెస్ట్లు ఏం కూడా రాయకుండా అడ్మిషన్ చేసేసుకున్నారు. వెళ్ళంగానే సిలైన్లు పెట్టారు. సిలైన్లు పెట్టాక మా తగ్గిన చలి గుజుపులు ఇద్దరు బాగానే, ముగ్గురు, పాప కూడా బాగానే ఉందనుకున్నానండి. సిలైన్ పెట్టిన తర్వాత చిన్న పెట్టిన తర్వాత ఈ పాప మళ్ళీ అంతేనండి, కొద్దిగా మోసం చేసుకుంది. నేను చూసి మోసం చేసుకున్నామంటే అమ్మ లేగని నేను లెగ్గొడుతుంటే లెగ్గలేదండి. పాప ఎంత కొట్టినా కానీ రావట్లేదు. అమ్మ లేగాని అంటే పొలి బిగిసండి, గబగబా నేను పరిగెట్టుకు వెళ్ళింది. పాపలు ఎత్తులేదు, పొలి బిగిచేస్తుందండి, చూడండి అంటే వచ్చారండి. నర్సు వచ్చింది. నర్సు వచ్చి ఆ దానికి దీనికి 2 సిలైన్లు పెట్టారండి. పెట్టినా కానీ స్పీడ్గా పెట్టారండి. అయినా పాప రెస్పాన్స్ అవ్వలేదు. ఇప్పటికైనా సర్కారు స్పందించి ఈ మహమ్మారి మూలాలు కనుక్కోవాలని, వింత వ్యాధి నుంచి తమను కాపాడాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. నెల 15 రోజుల నుంచి కూడా ఈ ఊరు గ్రామస్తులందరూ కూడా వింత జ్వరాలతో బాధపడుతున్నారు. కాకపోతే ఇప్పుడు కూడా సరైన ట్రీట్మెంట్ ఎవరికి కూడా జరగట్లేదని చెప్పి వబ్బతున్నారు. నొప్పుల కింద ఉండి ఒక మెట్లు ఎక్కాలన్నా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలన్నా కూడా చాలా అంధకారంలో ఉందని చెప్పి ఈ గ్రామం చెప్పవచ్చు. ఇంటికి ఒక జ్వరాలకి మంచాన పడిన వాళ్ళు చాలామంది కనబడుతున్నారు. ఇప్పుడైనా సరే త్వరగా ఎవరైతే ఉన్నారో ఇక్కడ గవర్నమెంట్ సంబంధించి అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ గ్రామాన్ని ముందు జాగ్రత్తలో తీసుకెళ్లి బాధ్యతలతో ఎదరికెళ్లాలని చెప్పి ప్రతి గ్రామస్తులు వాపోతున్నారు. కెమెరా పర్సన్ రాజుతో సతీష్, స్వతంత్ర టీవీ, దుంపగడప గ్రామం నుంచి.